స్వామి శరణం. స్వామి శరణప్ప. మరి అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ విశ్వావసునామ సంవత్సరం లోపల వృషభ రాశి, మేషరాశి తర్వాత వృషభ రాశి యొక్క ఫలితాలు ఈ విశ్వవాసునామ సంవత్సరం లోపల వృషభ రాశి వారికి ఏ విధంగా ఫలితం ఉంటుంది, మరి ఏ విధంగా ఈ సంవత్సరం లోపల మీకు ఫలితాలు ఉన్నాయనేది నేను మీకు ఈ వీడియో లోపల తెలియజేస్తున్నాను. మరి వృషభ రాశి అనేది ఏ పేర్లకు వస్తాయనేది ముందుగా మీరు తెలుసుకోండి. వు, ఏ, ఓ, వా, వి, వు అనే అక్షరాలు వృషభ రాశి వస్తాయి. మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను. వి, వు, ఓ, వా, వు, ఏ అనే అక్షరాలు వృషభ రాశికి వర్తిస్తాయి. అయితే వృషభ రాశి వారికి సంవత్సరము ఆదాయము 11, వ్యయము 5, రాజ్యపూజం 1, అవమానము 3. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరము చాలా మంచి కాలము. ఎందుకంటే ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే కూడా వృషభ రాశి వారికి సంవత్సరం చాలా బాగుంటుంది. కుటుంబములకు కారకుడైన గురుడు మంచి బలము కలిగి ఉన్నాడు. రాహు కేతువులు 4, 10 స్థానాల్లో ఉండటం వల్ల పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది వృషభ రాశి వారికి. కాబట్టి సంసార జీవితం లోపల ఆనందం ఉంటుంది, ఉత్సాహము ప్రోత్సాహాలు ఉంటాయి. మనస్సు లోపల ఎటువంటి కార్యాలు నెరవేర్చాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు నెరవేరుతాయి. అదేవిధంగా భూగృహ జీవితానందము, విలువైన వస్తువులను కూడా వృషభ రాశి వారు కొంటారు. అన్నింటిలోనూ మీకు మీ ఆధిక్యత ఉంటుంది. శత్రువులు కూడా మీకు అనుకూలంగా మారతారు వృషభ రాశి వారికి. గృహం లోపల వివాహాది శుభకార్యాలు చేస్తారు. అన్ని పనులు కూడా మీకు కలిసి వస్తాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కూడా మీకు ఫలిస్తాయి. అధికార బలం ఉపయోగించి మీరు ముందుకు పోగలుగుతారు. దీర్ఘ రోగములు కూడా మీకు నివారణ అయిపోతాయి. సంఘం లోపల గౌరవం ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా కూడా అవలీలగా సాగిపోతుంది వృషభ రాశి వారికి. మరి మీ మనోధైర్యమే మీకు చాలా అండగా ఉంటుంది. గతం లోపల భార్యాభర్తలు విడిపోయి ఉంటే కూడా ఈ సంవత్సరం తప్పకుండా కలుస్తారు వృషభ రాశి వారు. మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరము అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంది. అదేవిధంగా వృషభ రాశి యొక్క ఉద్యోగులకు ఈ సంవత్సరము చాలా యోగదాయకంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నవారికి ప్రమోషన్తో కూడిన బదిలీలు వస్తాయి. పర్మనెంట్ కాని వారికి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ప్రైవేటు కంపెనీలో పనిచేయ వారికి యజమానుల యొక్క గుర్తింపు లభిస్తుంది, ఉన్నత స్థితిని పొందుతారు. మీ తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది వృషభ రాశి వారికి. అదేవిధంగా వృషభ రాశి యొక్క రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరము చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీ కష్టానికి తగిన ఫలితం మీకు తప్పకుండా లభిస్తుంది. ప్రజలలో సత్సంబంధాలు ఉంటాయి, ప్రత్యేక గుర్తింపు మీకు లభిస్తుంది. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే మంచి మెజారిటీ పొందగలుగుతారు, విజయం కూడా సాధించగలుగుతారు. కాబట్టి వృషభ రాశి యొక్క ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు మరి చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరము, విశ్వావసునామ సంవత్సరము. అదేవిధంగా వ్యాపారస్తులకు, వృషభ రాశి యొక్క వ్యాపారస్తులకు చాలా యోగదాయకమైన కాలము. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా చాలా లాభాలు వస్తాయి. నూతన వ్యాపారాలు కూడా మీకు మంచి అనుకూలంగా లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా మంచి లాభం ఉంటుంది. అదేవిధంగా షేర్ మార్కెట్లో ఉన్నవారు కూడా మంచి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి వృషభ రాశి వారు వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరము చాలా అనుకూలంగా యోగదాయకమైన కాలం అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా విద్యార్థులకు, వృషభ రాశి యొక్క విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులు మరియు ఉత్తీర్ణులు అవుతారు. అదేవిధంగా ఉన్నత చదువులు, విదేశీ చదువులు కూడా మీకు లాభిస్తాయి. ఇంజనీరింగ్, మెడికల్, ఈసెట్, లాసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయడం వారికి కూడా మంచి మార్కులు సాధించి మంచి కాలేజీ లోపల సీట్లు పొందుతారు, మంచి ఉత్తీర్ణత పొందుతారు. కోరుకున్న కాలేజీ లోపల సీట్లు కూడా మీరు పొందగలుగుతారు. అదేవిధంగా వృషభ రాశి యొక్క వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. పంట దిగుబడి బాగా ఉంటుంది. ఆర్థికమైన స్థిరత్వం మీరు పొందుతారు వ్యవసాయదారులు. కౌలుదారులకు కూడా మంచి లాభాలు ఉంటాయి. రొయ్యలు చెరువులు చేయవారికి విశేషమైన లాభం ఉంటుంది.
పంట దిగుబడి పెరుగుదొచ్చి అధిక లాభం వచ్చి విశేష లబ్ధి పొందుతారు. వృషభ రాశి యొక్క వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చును. అదేవిధంగా స్త్రీలకు, వృషభ రాశి యొక్క స్త్రీలకు ఈ సంవత్సరము చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. కుటుంబంలో అందరూ మీ మాటకు విలువనిస్తారు. వివాహం కాని వారికి ఈ సంవత్సరము ప్రథమార్థంలో తప్పకుండా వివాహం జరిగి తీరుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరము అనుకూలంగా, గ్రహములు అనుకూలంగా ఉండడం వలన చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుందని కూడా చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని ఐక్యత మీకు ఈ సంవత్సరం లోపల ఉంటుంది. మిమ్మల్ని చూడగానే ఎదుటివారికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. మొత్తం మీద వృషభ రాశి యొక్క స్త్రీ పురుషాదులకు అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. స్వామి శరణం.